జగన్ ప్రభుత్వంలో పోస్టర్లకి ఇది ఎక్కువగా జీతాలు ఇస్తున్నారు. అదే రైతుకి ఎందుకో రైతుకి ఇచ్చే జీతాలు ఎంత? ఆయన క్రిస్టియన్ మతం కాబట్టి వాళ్ళు చూసుకున్నారు, హిందూ మతం కాబట్టి వాళ్ళు పట్టించుకుంటారు. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏమైనా ఉందంటారా? ఇవ్వాల్సిన అవసరం ఉందంటే వాళ్ళు క్రిస్టియన్ మతం కాబట్టి వాళ్ళు ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటాం, వాళ్ళు జీతాలు ఇచ్చుకుందాం. మన హిందువులతో పొందినంటే మనకి ఎవరో ఉండిలో డబ్బులు వేస్తారు కాబట్టి వాళ్ళు వీళ్ళంటే బతికేస్తారు, వాళ్ళంటే బతకలేరు, ఉండిలో డబ్బులు లేరు. అంటే దీన్ని బట్టి మతాన్ని డెవలప్మెంట్ చేయాలని ఏమైనా? మతం 100% మతం డెవలప్మెంట్ చేయలేండి. ఒరిజినల్గా వాళ్ళ మతం డెవలప్మెంట్ చేసుకున్నారు. వాళ్ళు ఏదైనా చేయాలని ఇంకో మార్గం చూసుకోవాలి తప్ప పచ్చని జీతాలంటే కట్టబద్ధది కాదు. అంటే రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు కానీ, జగన్ గారు కానీ, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి ఈ ముగ్గురు కలిసి ఎవరు బాగా చేయగలుగుతారు అని, నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారని మీరు? 100% జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే 100% విన్నర్ అవుతారు. 100% బీజేపీ గురించి పక్కటి 100% పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఆలోచించి మన తెలుగుదేశంతో కలిసి చేస్తే, అదే నా అభిప్రాయం చెప్తున్నాను, నా అభిప్రాయం కలిసి చేస్తే 100% 130-140 టికెట్లతో వాళ్ళు ఎలా అడ్జస్ట్ అవుతారో మనకు అనవచ్చు. 130-140 టికెట్లతో పార్టీ తెలుగుదేశం జనసేన కూటమితో విజయం సాధిస్తారు. 100% పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఆయన ఎన్నో చేస్తాను, ఇంకా ఆయన విన్నాం, అది నగ్గిన తర్వాత ఏం చేస్తానని ఇంకా ఎవరికి తెలియదు కాబట్టి డబ్బు పరంగానే మంచిగా 100% తెలుగుదేశంతో చేస్తే బాగుంటుంది. లేదంటే మొన్న వచ్చిన రిజల్ట్స్ వస్తే పవన్ కళ్యాణ్ నగ్గొచ్చు, ఇంకా మన అంతమించి వేరే టికెట్ కూడా రాదు. అంటే ఓటు బ్యాంక్ పోతుంది, ముఖ్యంగా ఓటు బ్యాంక్ పోతుంది అంతే. అంటే నెక్స్ట్ మళ్ళీ జగన్ గారు వస్తారని చాలామంది అంటున్నారు, దాని మీద 100% రారు. నిజంగా వచ్చిన భారతదేశంలోని చాలా దారుణాది రాష్ట్రాల్లో కొరువు రాష్ట్రం మన రాష్ట్రం ఖచ్చితంగా వస్తుంది. అంటే ఆర్థికంగా చాలామంది మన రాష్ట్రం చాలా ఇరుకోవటంలో పడుతుంది, జనాలు భారం అంటే ఆర్థిక భారం ఎక్కువ అయిపోతుంది అని అంటున్నారు. దాన్ని బట్టి ఒకటి చెప్పమంటారా, ఇప్పుడు చెత్త పొన్నేస్తున్నారు, చెత్తకి పొన్నేస్తున్నారు. అలాగే కరెంటు బిల్లు కూడా రేటు బాగా పెరిగింది. కరెంటు బిల్లు కూడా చాలా రేటు బాగా వేస్తున్నారు. అలాగే ఇప్పుడు చెత్త ఉంది, నెలకింత వేస్తున్నారు. ముఖ్యంగా బాగా ఇబ్బంది పడేది ఏంటంటే హౌస్కి మనం పన్ను కడుతున్నాం, అది చాలా దారుణం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 150 రూపాయలు 200 రూపాయలు ఉండేది. ఈవేళ ఒక మ్యాక్సిమం 5 సెంట్లు ఉంటే మా హౌస్ 5 సెంట్లు మొన్న మేము కట్టాం 950 రూపాయలు కట్టాం. 2 నెలలు కలిపి 1900 కట్టాం మేము. కేవలం అది 5 సెంట్లు ఉంది డాబా. అంటే ఎంత దూరం గత ప్రభుత్వంలో ఉన్నదానికి ఇప్పుడు ఒకసారి చూసుకుంటే 1900 కట్టాం. 2 ఒకసారి అంటే మన కరోనా గురించి ఏమన్నాడంటే కట్టలేదు, 2 కట్టామన్నారు, 2 కట్టాం. అంటే జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్నీ ఫ్రీ అని అన్నారు కదా, జనాల్లోకి విపరీతంగా నవరత్నాలు. ఇప్పుడు మనకు ఆదాయం లేదు. ఇప్పుడు ఏదైనా పరిశ్రమ ఉంటే ఆదాయం ఉందనుకుంటే అన్నీ బాగుంటాయి, మనకు ఆదాయం లేదు, ప్రజల ఆదాయం అసలు లేదు. లేనప్పుడు ఏం చేస్తారో ఈ గవర్నమెంట్ భూములని ఇయ్యని అని ఏంటంటే గ్రామ స్థాయి చూసుకోవాలని వాలంటీర్ వ్యవస్థ ఆయన ముఖ్యంగా ఒకటే టార్గెట్ ఓటు బ్యాంక్. దానికి ఏం చేస్తున్నారు ప్లానింగ్, మనకంటూ ప్రతి గ్రామంలో సచివాలయం ఉండాలి, దాంట్లో మన జనం ఒక 20 మంది ఉండాలి, మన పథకాలకు ఒక 20 మంది తిరిగితే చాలు. టార్గెట్ అంతే. మీకు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం అంతా మీకు క్లారిటీ తెలిసిపోతుంది కదా. 100% ఓటు బ్యాంక్ రాజకీయం అంతా కూడా ఓసీ కానీ బీసీ కానీ ఎస్సీ కానీ మొత్తం అంటే అన్నీ కూడా కులాల వారీగానే డబ్బులు వేస్తారు. ప్రతి కులానికి కూడా కులాల వారికి ఎంతెంతనని అన్ని కార్పొరేషన్ చేసి అన్నింటికి చైర్మన్ పెట్టి అలా. ఇప్పుడు క్షత్రియ ఉంది, క్షత్రియులో ఆ కార్పొరేషన్ పెట్టామన్నారు. అసలు ఎవరో ఏంటి అసలు ఏం చేస్తున్నారు? మేము ధర్నా కూడా చేసాం 2 years కింద విజయవాడలో కూడా ధర్నా కూడా చేసాం. జగన్ గారు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అని మీరు మాట్లాడుతున్నారు. అంటే జనాల్లో చాలామంది కూడా జగన్ గారు చాలా మంచి పనులు చేస్తున్నారు, జగన్ గారు జై అనేది చాలామంది చేయగొడుతున్నారు. అంటే దానికి దీనికి తేడా అంటే మీరు మాట్లాడిన విధానానికి వాళ్ళ పద్ధతి ఏంటంటే మేము పథకాలు ఇస్తున్నాం, మేము అన్ని పథకాలు బాగా చేస్తున్నాం, అమ్మ కూడా వేస్తున్నాం, పెన్షన్లు ఏమో 1 నెల పెన్షన్లు ఇస్తున్నాం, ఇవన్నీ ఈ టైప్ అంతా ఇచ్చేస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగులు చాలా కొన్ని కూడా ఇప్పటికీ జీతాలు పడలేదని చాలా బాధపడుతున్నారు. కేవలం వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కేవలం మాత్రం పథకాల వల్లే వాళ్ళు ఏం చెప్పినా పథకాల గురించి మాట్లాడాలి.
రాజధాని లేదు, అభివృద్ధి లేదు, ఉన్న కంపెనీలు వెళ్ళిపోయినాయి. అమర్రాజు కంపెనీ ఇప్పుడు మనకి చెన్నై వెళ్ళిపోతుందని చెప్తున్నారు. దానికి ఇంచుమించు 1,00,000 మంది నష్టపోతున్నారంట. కేవలం 25,000 మంది ఉద్యోగాలు అవుతే దాని మీద 70,000 మంది చుట్టుపక్కల గ్రామాలు కానీ దానికి 1 by 1 దానికి సంబంధించిన 1,00,000 మంది నష్టం అవుతుంది. కేవలం ఏటా మనకి విచిత్రం ఏంటంటే ఆ కంపెనీ వెళ్ళిపోవటం వల్ల ఏటా మనకి కేవలం 1,200 కోట్లు మన నష్టం. దానివల్ల కేవలం 1,200 కోట్లు మనకి ఇంకా ట్యాక్సీలు ఇంకో 1,200 కోట్లు దరిదాపు చెప్తున్నారు మరి టీవీలో. మన గవర్నమెంట్ నష్టపోతుంది. రేపు పొద్దున వాళ్ళు తమిళనాడు వెళ్తున్నారు, వాళ్ళకి ఒప్పుకారు. మొన్న ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది కదా, ఇప్పుడు దాని మీద చాలామంది ధర్నాలు గట్టా చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఎన్ని చేసినా ఆయన మారరు. ఇంకో 2 సంవత్సరాలు మనం భరించాలి, తప్పదు. అలా 100% ఇంకో 2 సంవత్సరాలు మనం భరించాలి. కేవలం పథకాలు అంటారు. పథకాలు ఇప్పుడు ఎక్కడ పాప సామాన్యుడు ఏదో రోడ్డు పక్కన అమ్ముకుని ఉంటాడు, వాడికి ఎన్ని తెలిసింది. వైఎస్ఆర్ గారి హయాంలోన జగన్ గారి పరిపాలన మంచిగా ఉందా? వైఎస్ఆర్ గారు తన తండ్రిగా ఎలా చేశారు? రాజశేఖర రెడ్డి గారు దేవుడు, చాలా బాగా చేశాడు. ఆయన పరిపాలన ఉంది కాబట్టి 2009లో ఆ రోజు ప్రజారాజ్యం, తెలుగుదేశం కూటమి, కాంగ్రెస్లో సింగిల్ హ్యాండ్తో 2009 రాజశేఖర రెడ్డిలో ఆ ప్రభుత్వం వచ్చింది. ఆ రోజున 36 సీట్లు ఎంపీలు డైరెక్ట్ నగ్గిన వల్ల అక్కడ మనం ఇచ్చిన వల్ల కేంద్రం అక్కడ ప్రధానమంత్రి అయ్యారు మన్మోహన్ సింగ్. ఖచ్చితంగా మాత్రం ఆయన దేవుడు. ఆయన మాట అంటే మాట అన్నీ ఉండేది. ఈయన మాత్రం మాట తిప్పను అంటాడు. చేసినంత మాత్రం అన్నీ వెనకడుగులే, ఏది మాట తిప్పను ఉండదు, అన్నీ వెనకడే వేస్తారు. జగన్ గారి ప్రభుత్వం చాలా దారుణం. అసలు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళ నాన్నగారు చేశారు కానీ ఇంత దారుణంగా చేయలేదు. వాళ్ళ నాన్నగారు బతుకుంటే నెక్స్ట్ టైం కూడా సీఎం ఆయన అవుతారు. కానీ ఈయన ప్రభుత్వం మాత్రం చాలా దారుణం. ఇందాక ఏదో చెప్పబోయినదాక కులాల వారీగా అంటే నేను ఇంటికన్నా కులాల వారీగా అన్నదే ప్రతి కులానికి డబ్బులు పడుతున్నాయి. ప్రతి వాళ్ళకి వాళ్ళ సంక్షేమ పథకాలు వాళ్ళు గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీల ప్రకారం వాళ్ళ డిమాండ్ల ప్రకారం ఇస్తున్నారు. నేను అనేది ఇక్కడ ఒకళ్ళ కులం అని ఇంకో కులం నేను ఎవరిని మనం తప్పట్టుకోలేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు గొప్ప. దాన్ని ఏం అనట్లేదు. కానీ ఒకటే నేను కోరుకుంటాను. లాస్ట్ ఫైనల్ క్షత్రియ అని చెప్పి క్యాస్ట్ ఉంది. దానికి మాత్రం చాలా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని వాళ్ళకి మాత్రం అన్యాయం చాలా గట్టిగా జరుగుతుంది. నా మాట తీరులో లాస్ట్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే క్షత్రియ కులంలో మాత్రం లేని వాళ్ళు చాలా ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి ఎందుకంటే చాలాసార్లు ఎందుకంటే ఆ కులం బట్టి 2 జిల్లాలో కూడా బాగా పెట్టేసి మొన్న పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా గత ప్రభుత్వంలో మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి, మొన్న ఎన్ని వచ్చినాయి. గతంలో 1 వచ్చినాయి, మీకు 14 విన్నర్ అయ్యారు, 15 విన్నర్ అయ్యారు. ఇప్పుడు కూడా రివర్స్లో 2 నగ్గితే 13 మీకు వచ్చినాయి. ఒకసారి ఆలోచించుకోండి 2 జిల్లాలు కూడా. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా అల్లూరు సీతారామన్ జిల్లాగా ప్రకటిస్తున్నారు. జిల్లాల వారికి విడదీస్తే మాత్రం ఆ పేరు మాత్రం మర్చిపోద్దని లాస్ట్ నా కోరిక. ప్రభుత్వ విషయాలు అవుతే పథకాలు అవుతే మాత్రం కేవలం ఓటు బ్యాంక్ రాజకీయమే. పథకాలు పెట్టింది కేవలం ఓటు కోసమే. అభివృద్ధి అన్నది అస్సలు లేదు. నాకు మాత్రం 100% జగన్మోహన్ గారి పరిపాలన నాకు నచ్చలేదు 100%. కానీ వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి మాత్రం ఆయన దేవుడు. ఇదే నా ఆశ.